హలో! హలో బియా. ఎవరు? హలో మీరు దా యూట్యూబ్ ఛానల్ సాంగ్ తీశారు అన్న. అవునవును. అవునా? అది అమ్మాయి ఉంది కదా దాంట్లో. ఆ! ఆయనని గెలుకుతున్నాడుగా మా చెల్లె ఆమె. నేనెందుకు గెలుకుతా? అయినా మాకు తెలుసు ఆమ. ఆ? అయినా నాకు తెలుసు కదా! వాళ్ళకి బ్రదర్ లేరు. నువ్వు గెలుకుతున్నాడుగా. నేనెందుకు గెలుకుతా? ఏమని గెలికినంట? ఏమో నేను లవ్ చేస్తా అది ఇది అని చెప్తున్నాడుగా. ఇంతకు నీకెవరు చెప్పిర్రు? మా చెల్లె ఆమె నాకు చెప్పింది ఈయన అట్లా చేస్తాడని. ఆ! మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు? నేనా? రేపు చెప్తాలే, రేపు కాల్ చెయ్యి. రేపేంది? మరేం చెప్పాలి చెప్పు? నువ్వు ఏం చేస్తావు? నేనేం చేస్తా? నేను షూటింగ్ చేస్తా, నేను వీడియో ఎడిటింగ్ చేస్తా, డిఓపి కూడా చేస్తా. ఎక్కడ మీది అసలు? మాది వచ్చి గార్ల. అవునా? ఆ! మరి మరి ఏం చేద్దామంటావు? మరి అమ్మాయి ఏమో అట్లా చెప్తాడు అన్నా నాకు ఒకసారి షూటింగ్ తీస్తే అట్లా చెప్తాను చెప్పింది మరి మా అమ్మాయి. కేసు పెట్టమను నా పైన. నా పైన కేసు పెట్టమను. కేసు పెట్టండి. నేను వచ్చి మాట్లాడతా ఎస్ఐతోని. చెక్కలు చేస్తున్నావా? గెలికి కేసు పెట్టమంటావు? ఎవరికి గెలికిర్రో ఫస్ట్ అడుగు. మీ చెల్లెకి అడుగు. అడిగినా బాబు. నీ పేరే చెప్పిందామా? ఏమని చెప్పింది నా పేరు? ఆయన నాకు గెలుకుతాడు, ఊకే మెసేజ్ పెడతాడు అని చెప్పింది. ఇంకా ఆయన అట్లా మాట్లాడతాడు, అది చేస్తాను అని చెప్తాంది. సరే గెలుకుతా. ఏం చేస్తావు? గెలుకుతా. ఏం చేస్తావు? గెలుకుతావా? ఎందుకు గెలుకుతావు నువ్వు? నీకేం అవసరం? నా ఇష్టం అది. నీ ఇష్టమా? నేను షూటింగ్ పిలిచినా నేను ట్రై చేస్తా. నేను షూటింగ్ పిలిచినా నేను ట్రై చేస్తా. వచ్చింది బాబు, వచ్చింది. అయితే ట్రై చేస్తావా? ట్రై చేస్తా. సెట్ అయితే సెట్ అవుతుంది, లేకపోతే లేదు. సెట్ కాదు, మా ఇష్టం అది. నీకెందుకు? ఇగో నేను సెట్ చేసుకుంటా. నేను ఎట్లా చేసి సెట్ చేసుకుంటా. ఏం సెట్ చేస్తావు? మా కాళ్ళైనా పడతా, లేదా ముద్దైనా ఇస్తా, ఏదో ఒకటి చెప్పి ప్రపోజ్ చేస్తా. అరే మంచిగా మాట్లాడు. ఎట్లా మాట్లాడు? మంచిగానే మాట్లాడుతున్నా. నువ్వే కాల్ చేసి తాగి ఉన్నావు అనుకుంటా. తాగి కాదు, నువ్వు మొత్తం గెలికి నైట్ మొత్తం మాట్లాడుతున్నావుగా. ఆమె కాల్ చేసింది, నేను మాట్లాడతా. నువ్వే కాల్ చేసినావట. నేను కాల్ చేసి ఆమె ఎందుకు లిఫ్ట్ చేయాలంట? మరి పెళ్లి చేసుకుంటావని? నేను ఎందుకు పెళ్లి చేసుకుంటా? చేసుకోండి. నేను ఎందుకు చేసుకో? మళ్ళీ గెలికి నువ్వే అది పెడతా అని చేసి మళ్ళా నేను చేసుకున్నా. పెళ్లి చేసుకోను అబ్బా, నా ఇష్టం అయితే చేసుకుంటా. అంటే నువ్వు ఏమనుకున్నావు మరి? నేను ఏమనుకోవట్లేదు, నేను జస్ట్ ట్రై చేస్తున్నా. ఆమె సెట్ అయితే 4 రోజులు హ్యాపీగా తిరుగుతాం బయట, తర్వాత విడిపోతాం. ఏదో ఒక గొడవ వచ్చి విడిపోతాం. అవునా? అంటే నువ్వు పిచ్చి గుద్దలు అనుకున్నావు. ఏమో నీకు తెలుసు, అది నాకు తెలియదు కదా. నువ్వు నా పక్కన తిరిగి ఉంటే నాకు తెలిసేది. అంటే ఇప్పుడు మీ చెల్లి ఉంటే అట్లనే తిరుగుతావు నువ్వు? మా చెల్లి బయట తిరగదు కదా. అట్లా తిరగదు. మా దగ్గర డబ్బు అట్లే పంపించినావు. అయితే నువ్వు లవ్ యూ అని చెప్తారేంటి? లవ్ యూ చెప్పానబ్బా క్యాజువల్ గా. ఎందుకు చెప్తావు నువ్వు? నేను లవ్ యూ చెప్పినప్పుడు ఆమె ఎందుకు నవ్వాలి మరి? ఏం నవ్వింది? నవ్వుతారబ్బా. వాడు ఏదో చెప్తాను, నవ్వుతారు. నేను కూడా నవ్వుతా. నీకు లవ్ యూ చెప్తాను, నవ్వు. నవ్వను నేను, నా ఇష్టం అది. ఒక అమ్మాయి ఉన్నప్పుడు ఒక అమ్మాయి నవ్వుతుంది. అదే అబ్బాయి అనుకుంటాడు. అబ్బాయి ఏమని అనుకుంటాడు? లవ్ యూ చెప్పిండంటే ఆమె నవ్విందంటే ఏమనుకుంటాడు చెప్పు? నువ్వు చెప్పు, నీకు తెలుస్తుంది కదా. ఏమనుకుంటాడు? నువ్వు చెప్పరాదు, నీకు నువ్వే చేసినావుగా మొత్తం. సరే ఇప్పుడు ఏం చేద్దాం? చేసినా ఒక మంచి రూట్ లో వద్దాం. ఇప్పుడు ఏం చేస్తుంటావు నువ్వు? నేను షూటింగ్ తీస్తున్నా. ప్రజెంట్ షూటింగ్ నాకు పార్ట్ 2 ఉన్నది, ప్లానింగ్ లో ఉన్నా. నీ అన్నోన్ నెంబర్ కాబట్టి ఎవరైనా చేసిరు అనుకున్నా, డిఓపిగా ఎవరైనా వీడియో తీపిస్తారేమో అనేసి ఫోన్ లిఫ్ట్ చేసినా. కానీ నువ్వు ఇట్లా మాట్లాడతావని తెలియదు.
నువ్వు అవునా కాల్ చేసినావు అని తెలియదు. అయితే లేపేటోని కాదు, నేను కొద్దిగా బిజీగా ఉన్నా, నేను అయినా ఫోన్ లేపిన అంటే అర్థం చేసుకోవాలా. అదే బ్రో మాది ఖమ్మము, ఉమ్. అందుకే ఫోన్ మాది చేసిన. గార్లా, అంటే మీ పక్కనే కదా. గార్లా ఎంత కిలోమీటర్, మినిమం 20 కిలోమీటర్లు ఉంటుంది. అదే మరి నువ్వు గెలుగుతున్నావట, మీ ఇంటికి వస్తా మరి, అమ్మాయి వాళ్ళ ఇంటికి పోదామని చెప్తాను మరి. రమ్మను. పార్ట్ 2 షూటింగ్ కూడా ఉన్నది, చేసి పోండి ఒకటేసారి. షూటింగ్ కాదు, ఆయన గెలుగుతాడు, ఆయనని ఒక వాట వేయాలని చెప్తాను మరి. అదే బాబు, ఇప్పుడు పార్ట్ 2 షూటింగ్ కూడా ఉన్నది. బాబు ఏంది, మంచిగా మాట్లాడు. నేను అట్లనే మాట్లాడతా. మంచిగా చెప్పేది విను. చెప్పు. ఇప్పుడు ఎట్లాగో అమ్మాయి పిలుచుకొస్తా అంటున్నావు కదా, అదే రోజు షూటింగ్ పెట్టుకుందాం. ఒక రోజు ముందు చెప్పు వచ్చేటప్పుడు, ఓకేనా? షూటింగ్ పెట్టుకుంటా పార్ట్ 2, ఎట్లాగో దాంతోనే కంటిన్యూ చేయాలి కదా. షూటింగ్ అంటే నువ్వు షూటింగ్ తర్వాత అది, ఫస్ట్ ఇది మాకు క్లారిటీ కావాలా. సరే, నువ్వు ఇగో ఇంటికాడ నేనుంటే పొద్దున స్టూడియోలో ఉంటా. నా స్టూడియోలో ఎస్కేప్ బన్నీ ఎడిటింగ్ సెంటర్, గార్లా షఫీ షాప్ పక్కన, ఓకేనా? మా ఇల్లు సీతంపేట బడి దగ్గర నుంచి కొద్దిగా ముందుకు వెళ్తే మా ఇల్లు ఉంటది, ఓకేనా? వచ్చి కలువు. వచ్చి కలిస్తే మీదేమో మరి పోలీస్ కేసు పెట్టాలా మరి? పోలీస్ కేసు పెట్టుకోబ్బా, అది నీ ఇష్టం. నేను వచ్చి మాట్లాడుకుంటా ఎస్ఐ. నువ్వు హైదరాబాద్లో పెడతావు, ఖమ్మంలో పెడతావు, గార్లలో పెడతావు, ఎక్కడైనా పెట్టు. నువ్వు మాట్లాడతావా? నీకు నేను లేపెత్తా కానీ నీకు. అబ్బా, లేపిన వాళ్ళు చాలా పోయారు అబ్బా, నువ్వే వచ్చినావు ఇప్పుడు. చూద్దామా? గెలిగింది నువ్వు. ఏం చూస్తావు? నీ చూస్తా కానీ. అసలు కథ ఏంది ఇప్పుడు జరుగుతుంది మొత్తం? జరిగేది ఏం లేదబ్బా, నేను ఇప్పుడు పార్ట్ 2 ప్లానింగ్ లో ఉన్నా. నువ్వు నాకెందుకు డిస్టర్బ్ చేసినావు? నేను పనిలో ఉన్నా. అవునా? ఏం లేదు బ్రో, మాది ఖమ్మం నుంచి మాట్లాడుతున్నా. మీద బన్నీ ఎస్కే బంజారా అది తీసారాడు కదా వీడియో. నీ మీద చిన్న వీడియోస్. అవునా? నీ మీద చిన్న ఫ్రాంక్ కాల్ చేయడానికి ఫోన్ చేశామండి. ఓకే ఓకే. నా పేరు బంజారా బాయ్ ప్రవీణ్, యూట్యూబ్ ఛానల్, చిన్న యూట్యూబ్ ఛానల్. మాది కూడా బంజారే. ఈ ఫ్రాంక్ కాల్ కొంచెం మా యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవచ్చా? పెట్టుకోండి. సరే బ్రో, ఏమనుకోకులే. ఓకే, డోంట్ వరీ. ఇగో ఇన్ని ఫ్రాంక్ కాల్స్ 3-4 వచ్చినాయి. అవునా? ఏం కాదులే. సరే బ్రో మరి. ఓకే ఓకే.